3% వార్షిక చక్రవడ్డీ ప్రకారం 3% వార్షిక చక్రవడ్డీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చిండు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3% అని ఇచ్చిండు. 3% వార్షిక చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలలో టైం పీరియడ్ ఎంత? 2 ఇయర్స్. టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అని ఇచ్చిండు. 2 సంవత్సరాలలో లభించే చక్రవడ్డీ ఎంత లభిస్తుంది అంటే 101.50 లభిస్తుంది. లభించిన చక్రవడ్డీ దాని ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ కాబట్టి మనం C2 అని తీసుకుందాం. మనం C2 ఎంత ఉంది అంటే 101 రూపాయి 50 పైసలు ఉంది. 101 రూపాయి 50 పైసలు ఉంది. అని అదే కాలానికి సంబంధించి లభించే సాధారణ వడ్డీ ఎంత? అయితే అదే డేటా తోటి S2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. S2 వాల్యూ. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో ఫస్ట్ వచ్చేసి మనం ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రెండింటికి మనం ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ C2లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ వచ్చేసి 2 ఇయర్స్ కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R1 ఇంటూ R2/100 అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3% అని ఇచ్చిండు. కానీ మనకి ఇది అసలు అమౌంట్ మీద వేసే ఇంట్రెస్ట్ ఇది. బట్ మనకి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో C2కి వచ్చేసి R1 ప్లస్ R2 ప్లస్ R1 ఇంటూ R2/100 అంటే R1 అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R2 అంటే సెకండ్ ఇయర్లో వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ మనకి R వాల్యూ ఏమైనా 3% ఇచ్చిండు అంటే ఫస్ట్ ఇయర్లో కావచ్చు లేదంటే సెకండ్ ఇయర్లో కావచ్చు, రెండింటిలో వచ్చేసి సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? 3 + 3 అంటే 6, 6 + 3 × 3. సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే 6.09% అవుతుంది. దీని వాల్యూ వచ్చేసి 2 ఇయర్స్ కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6.09% అవుతుంది. అదే ఇక్కడ తీసుకుంటే R1 ప్లస్ R2. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అనేది R1 ప్లస్ R2 అవుతుంది. ఒక 3 ఇయర్స్ అంటే ఇంకోసారి యాడ్ చేసుకుంటూ పోతాం. అంటే ఇదే R1 అంటేనేమో ఫస్ట్ ఇయర్ వచ్చేటువంటి ఇంట్రెస్ట్, R2 అంటే సెకండ్ ఇయర్లో వచ్చేది. ఇక్కడ ఏమవుతుంది? 2 ఇయర్స్లో కూడా 3 + 3 ఉంది. అంటే ఫస్ట్ ఇయర్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3%, సెకండ్ ఇయర్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3%. సో రెండింటిని యాడ్ చేస్తే 6% అవుతుంది. 6% అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది మనకి? సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్లో తీసుకుంటే 6.09%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ 6.09% ఉంది. అది దానికి ప్రపోర్షనల్గా ఉన్న వాల్యూ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదేమో రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ? 101.50 ఉంది. నెక్స్ట్ అదే సింపుల్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 6% ఉంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 6% ఉంటే ప్రపోర్షనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే దాన్ని ఏమనుకుందాం మనం? S అని తీసేసుకుందాం. సో S అని తీసుకుంటే ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ 2 ఇంటూ ఈ 2 ఈక్వల్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఈక్వల్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో S ఇంటూ 6.09 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 101.50 101.50. ఇక్కడ ఏం చేస్తాం మనకు కావాల్సింది S వాల్యూ, ఇంకా ఎక్స్ట్రాగా ఏముంది? 6.09 ఉంది. సో లెఫ్ట్ సైడ్లో మల్టిప్లై చేసి రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో S ఈక్వల్ టు 6 ఇంటూ 101.5 డివైడ్ విత్ 6.09. సో దీని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఏమొస్తుంది? 100 రూపీస్. 2 సంవత్సరాలు లభించే సాధారణ వడ్డీ ఎంత అంటే 100 రూపాయలు. అదే 2 సంవత్సరాలు లభించే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎంత అంటే 101 రూపాయలు 50 పైసలు. సో ఇది ఆన్సర్ మనకి ఇప్పుడు.